అందరికీ నమస్కారం. ఒంగోలులో వైసీపీ కథం తొక్కింది. దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దర్శితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల నుంచి భారీగా వైసీపీ నాయకులు 10,000 మంది పైగా కూడా ఒంగోలు చేరుకోవడం జరిగింది. అమ్మకు బూచేపల్లి వెంకయ్యమ్మకు బర్త్డే విషెస్ చెప్పి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంపై ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. బూచేపల్లి వెంకయ్యమ్మ బర్త్డే వేడుకలు ఒంగోలులో ఇంత గ్రాండ్గా ఇప్పటికిప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం వెనక ఉన్నటువంటి రాజకీయ కోణం అర్థం కావటం లేదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. భారీగా వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇక్కడికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఒంగోలు నుంచి ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కథం తొక్కాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చారు, వారితో పాటు క్యాడర్ వచ్చింది. ఒంగోలు అయితే భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా క్యూ కట్టారు. అమ్మకు బర్త్డే విషెస్ చెప్పేందుకు కూడా గంటల తరబడి క్యూలో నుంచున్నారు. భారీగా వచ్చినటువంటి ఆ జన సంద్రాన్ని చూసి కూడా, జన ఉప్పెన్న చూసి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం హైలైట్. ఇది రాజకీయాల్లో కూడా వారికి మరింత కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకంటే ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. దర్శి దగ్గర నుంచి దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండేపి, ఒంగోలు, అద్దంకి, అదేవిధంగా చీరాల, మనం చూసినట్లయితే ఇటు మనకి వేమూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కొంతమంది వరకుటి అశోక్ బాబు గారు కూడా రావటం జరిగింది. అమ్మ ఆశీర్వాదం తీసుకోవటం జరిగింది. రాజకీయంగా చూసినట్లయితే వైసీపీకి 2024లో తగిలిన దెబ్బ చూసినట్లయితే ఈరోజు ఒంగోలులో బూచేపల్లి వెంకయ్యమ్మ బర్త్డే విషెస్ తెలియజేయడానికి వచ్చినటువంటి క్యాడర్ కనుక చూస్తే చాలా మార్పులు కనపడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా కూడా క్యాడర్ కొంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. వైసీపీ ఏ కార్యక్రమం పెట్టినా దాన్ని దశల వారీగా అమలు చేస్తూ ఉన్నారు. డివిజన్ స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసుకొని వారందరినీ కూడా ఒక చోటకి చేర్చుకొని ఆ కార్యక్రమాలు సక్సెస్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే మహిళలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఎర్రగొండపాలెం, కనిగిరి ఆ ప్రాంతాల నుంచి మహిళలు వచ్చి బూచేపల్లి వెంకయ్యమ్మకు బర్త్డే విషెస్ తెలియజేయటం ఇది రాజకీయంగా కొసమెరుపని కూడా మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని కాలాల పాటు బూచేపల్లి కుటుంబం రాజకీయంగా ముందుకు సాగాలని వారంతా కూడా అమ్మ ఆశీర్వచనాలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనకు అద్దం పడుతూ ఉంటాయి. ఒక పొలిటికల్ లీడర్ అంటే ఆయనను నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలకు మేలు చేకూర్చగలిగినప్పుడు ఆ పొలిటికల్ లీడర్ కింగ్ అవుతాడు. రాబోయే రోజుల్లో వైసీపీలో కూడా బూచేపల్లి కింగ్ మేకర్లను కూడా తయారు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. మంచి శుభముహూర్తాన్ని కూడా బూచేపల్లికి రాజకీయంగా రాష్ట్రంలో చక్రం తిప్పే స్థాయికి వెళ్తాడని అక్కడికి వచ్చినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారంతా కూడా చర్చించుకోవటం ఇది ఒంగోలు రాజకీయాల్లో కొసమెరుపు. అయితే ఇంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రోగ్రాంకి హాజరవటం ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా కొంత చర్చ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్ట్యా కూడా ఇంతమంది క్యాడర్ను ఎలా సమకూర్చారనే దానిపై కూడా ఆల్రెడీ టీ కొట్లు కాడ వాటి కాడ రివ్యూలు, మాటలు మొదలయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు.